హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్న సిరీస్లో మనం సీసాట్ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేస్తున్నాం. వాటిలో పేపర్ 2కి సంబంధించి ఆల్రెడీ మనం 2020 నుంచి 2017 వరకు రీడింగ్ కాంప్రహెన్షన్ సాల్వ్ చేసాం కొన్ని. ఇవాళ మనం 2016 పేపర్ తీసుకొని దాంట్లో రీడింగ్ కాంప్రహెన్షన్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మోడల్ మన ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి వాటిని ఎలా సాల్వ్ చేయాలి ఏంటో చూద్దాం. సరే, ఇది ప్యాసేజ్ అన్నమాట. గమనించండి, ప్యాసేజ్ ఇచ్చి 6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయమంటున్నారు. 2 ప్యాసేజ్లు ఇచ్చి 6 క్వశ్చన్స్. ఇదిగో కింద క్వశ్చన్స్ ఉన్నాయి, మనం సాల్వ్ చేద్దాం అవన్నీ. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను. అదేంటి అంటే ట్రెండ్ గమనించాలి. వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా అసలు ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, వాటి యొక్క ట్రెండ్ ఏంటి, వాటికి సంబంధించి మనం ఎలా చూడాలి, ఇవి కనుక మనకు తెలియలేదనుకోండి ఊరికే మనం టైం వేస్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2020లో ఎలా ఉంది, ఇది మన యొక్క 2016 పేపర్ కదా. సో 2016 పేపర్లో ఎలా ఉండింది, 2011 ఎందుకంటే 2011లో ఈ పేపర్ని ఇంట్రడ్యూస్ చేశారు. 2011లో ఎలా ఉంది అని కనుక మనం గమనించి చూస్తే అండి, వెరీ ఇంపార్టెంట్. 2011 మనం అది డిస్కస్ చేసినప్పుడు ఆ పేపర్కి వెళ్దాం. 2016 చూద్దాం, ఇప్పుడు ఇంకా డిస్కస్ చేద్దాం. 2020 మనం ఆల్రెడీ 2020 నుంచి 2019 డిస్కస్ చేసాం, 2018 పేపర్ డిస్కస్ చేసాం, 2017 పేపర్స్ డిస్కస్ చేసాం. వాటన్నిటిలోనూ ఏ మోడల్ ఫాలో అయ్యారు? ఒక చిన్న ప్యాసేజ్ ఇస్తారు, ఒక చిన్న పారాగ్రాఫ్ ఉండేలాగా ఒకటే స్మాల్ ప్యాసేజ్ అనేటటువంటిది ఇస్తారు. ఆ ప్యాసేజ్కి నుంచి ఒకటే క్వశ్చన్ ఉంటుంది, అట్మోస్ట్ 2, బట్ మోస్ట్లీ ఒక క్వశ్చన్ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ మనం 2016 నుంచి ఇలా వెళ్ళడం చూస్తే కనుక 2015, 2014, 2013, 2012, 2011కి ఇలా మనం వెనక్కి వెళ్ళి చూస్తే మనకి ప్యాటర్న్ వేరేలా కనిపిస్తుంది. లార్జ్ ప్యాసేజెస్ 2-3 పారాగ్రాఫ్స్ ఉండేటటువంటి ప్యాసేజ్ అనేటటువంటిది ఇచ్చి దాని కింద మినిమం 2-3 క్వశ్చన్స్, కొన్నిసార్లు 3 క్వశ్చన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు 4 క్వశ్చన్స్ ఉండొచ్చు, ఇలా ఇచ్చేవాళ్ళు రీడింగ్ కాంప్రహెన్షన్లో. అయితే ఇప్పుడు ఈ మార్పు వచ్చింది. అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఒక ప్యాసేజ్ చదివితే దాన్ని అర్థం చేసుకొని దాని నుంచి 3-4 క్వశ్చన్స్కి ఒకటేసారి ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు అలా కాదు, చిన్న ప్యాసేజ్ ఇస్తారు, అది అర్థం చేసుకుంటే ఒకటే క్వశ్చన్. సో దాంతో పేపర్ లెంగ్తీగా అనిపిస్తుంది. గమనించాలి, ఇప్పుడున్న కొత్త ప్యాటర్న్ని బట్టి పేపర్ లెంగ్తీగా అనిపిస్తుంది. కాకపోతే మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. ఇది పేపర్ లెంగ్తీ అయింది, యాక్సెప్టెడ్, బట్ ఇది క్వాలిఫైయింగే కాబట్టి మనకేమీ అంత వరి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నానండి. మనం కనుక నీట్గా సాల్వ్ చేసుకోగలిగితే. ఇంకొంతమంది ఏమడిగారంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఇస్తున్నారు ఆన్సర్ అని. మనం ఏం చేయాలి, మనకి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఇంటర్ఫియరెన్స్, దాని నుంచి ఇన్ఫరెన్స్ ఏంటి, దాని నుంచి క్రిటికల్లీ, ఇట్లాగ మనకు కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని అర్థం చేసుకొని మనం చూసుకుంటాం. మనకి ఏవో 1-2 క్వశ్చన్స్ అలా ఉండొచ్చు, బట్ మోస్ట్లీ మనకి క్లారిటీ ఉంటే, ఆ వర్డ్స్ మీద క్లారిటీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ థీమ్ ఆఫ్ ది ఆన్సర్ అని అడిగారు. కొన్నిసార్లు దీని యొక్క అజంప్షన్స్ ఏంటి అని అడగచ్చు. ఇలా వివిధ రకాలుగా క్వశ్చన్స్ అనేటటువంటివి వస్తాయి. సో ఈ కంటెక్స్ట్లో మనం ఏం చేయాలి, ఆ పదాలకు మీనింగ్స్ తెలుసుకొని దాని ప్రకారం ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సరే, ప్రస్తుతానికైతే ఇది క్లియరా, ట్రెండ్ ఎలా ఉంది, ప్యాటర్న్ ఎలా చేంజ్ అవుతుందో. సరే, మరి ఈ ప్యాసేజ్ చదివి దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. పెద్ద ప్యాసేజ్, మీరు కూడా ప్యారలల్గా నాతో పాటు చదువుతూ ఉండాలి. ఈ పేపర్స్ అన్నీ యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి తీసుకున్నవే. వీటికి సంబంధించిన లింక్స్, ఈ పేపర్స్ అన్నీ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూసుకోండి. సరే, గమనించాలి. ప్యారాగ్రాఫ్ చూద్దాం. అకౌంటబిలిటీ లేకపోవడం అనేటటువంటిది సివిల్ సర్వీసెస్లో మేజర్ ఫ్యాక్టర్గా అనిపిస్తుంది. దేనికి? గవర్నాన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గవర్నాన్స్లో డెఫిషియన్సీస్ ఉండేందుకు అకౌంటబిలిటీ లేకపోవడమే ఒక ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. సో ఒక ఎగ్జిక్యూటివ్ ఫ్రేమ్వర్క్ని తీసుకొని వచ్చి దాని ప్రకారం అకౌంటబిలిటీని తీసుకొని రావాలి. సో రిఫార్మ్ ఎజెండాగా దీన్ని పెట్టుకోవాలి. అసలు ఫండమెంటల్ ఇష్యూ ఏంటి అంటే, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కిందికి ఈ సివిల్ సర్వెంట్స్ ఆర్ సివిల్ సర్వీసెస్ని తీసుకొని రావాలా వద్దా? ప్రస్తుతానికి పొలిటికల్ సర్వీసెస్ ఉంది, పొలిటికల్ సర్వీసెస్ కింద వాళ్ళకి అకౌంటబుల్గా ఉండేలాగా చేయాలా వద్దా అని.
అసలు ఏ విధంగా ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఇంటర్నల్ అకౌంటబిలిటీ అంటే ఏంటి? వాళ్ళ యొక్క పై అధికారులు చూస్తారు. సో వాళ్ళు ఇంటర్నల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అఫీషియల్ సూపర్విజన్ ఎలా ఉంది, ఇలాగ మనకి సివిసి, సిఏజీ, జ్యుడిషియరీ ఇలా చూస్తాయి. మనకి ఆర్టికల్స్, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(12) ప్రకారం సివిల్ సర్వీసెస్, ఎస్పెషల్లీ ఆల్ ఇండియా సర్వీసెస్కి జాబ్ సెక్యూరిటీవి ప్రొవైడ్ చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసుకునేటప్పుడు సివిల్ సర్వీసెస్ అనేటటువంటివి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి సబ్సర్వీసెంట్గా ఉండడం కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం వీళ్ళు పనిచేయాలి. అందుకోసమే ఆర్టికల్ 311(12) కింద ప్రొటెక్షన్స్ ఇచ్చారు. అయితే ఆ కంటెక్స్లో కాన్స్టిట్యూషన్ని చూస్తే ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ అకౌంటబిలిటీకి బ్యాలెన్స్ ఉండాలి అనిపిస్తుంది. మనం ఎక్కడ ఆ లైన్ డ్రా చేయాలి, ఎక్కడ డిఫరెన్షియేట్ చేయాలి అని చూసుకోవాలి. కాకపోతే ఇంటర్నల్ అకౌంటబిలిటీకి ఎక్కువగా టిల్ట్ అవుతూ వస్తున్నారు ఎక్స్టర్నల్ కంటే కూడా. అంటే వాళ్ళ పొలిటికల్ మాస్టర్స్ ఏది చెప్తే అది వింటూ వస్తున్నారు. సో అకౌంటబిలిటీ అనేటటువంటిది ఎక్స్టర్నల్గా కూడా పెంచగలగాలి. ఆర్టికల్ 311(12) అనేది రివ్యూ చేయాలి. రెగ్యులేషన్స్ అవన్నీ ఫ్రేమ్ చేయగలగాలి. ఎక్స్టర్నల్ అకౌంటబిలిటీ అంటే సిఏజీకి, సివిసికి, వీటికి ఎక్స్టర్నల్ అకౌంటబిలిటీ అనేటటువంటిది ఉండాలి. సివిల్ సర్వీసెస్ బిల్ అనేది ప్రపోజ్ చేశారు. ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేసేందుకే దాన్ని ఫిల్ చేశారు. సో ప్రొఫెషనల్ సివిల్ సర్వీసెస్ని తీసుకొని వచ్చేదానికి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎంతవరకు వాళ్ళ మీద కంట్రోల్ ఉండాలి అని చెప్పేదానికి తీసుకొని వచ్చారు. ఎఫెక్టివ్ సివిల్ సర్వీసెస్ బోర్డ్స్ అనేవి ఉండాలి. వాటి ద్వారానే మన ప్రమోషన్స్, వాటి కోసం డీసెంట్రలైజేషన్ అనేటటువంటిది, డివల్యూషన్ అనేటటువంటిది ఇవ్వగలగాలి. అప్పుడే అకౌంటబిలిటీ ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ నేను మీకు తెలుగులో చదివి చెప్తూ వచ్చానండి. పారాగ్రాఫ్లో ఇచ్చింది అయితే అది. మీరు మళ్ళీ ఇక్కడ పాజ్ చేసుకొని చదువుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్కి వెళ్తే మీకు ఆ లింక్స్ ఉంటాయి కదా, వాటిలో పేపర్ ఉంటుంది. నేను CSAT 2016 అనే అక్కడ ఒక ఫైల్ అప్లోడ్ చేశాను. అది డౌన్లోడ్ చేసుకొని నాతో పాటు ప్యారలల్గా మీరు చూస్తూ ఉండొచ్చు. సరే, ప్యాసేజ్ అంతా అది ఇచ్చారు, బాగుంది. ఇప్పుడు దాని కింద క్వశ్చన్స్ ఇచ్చారు, అవి చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు బాగా జాగ్రత్తగా చదవండి. ఇచ్చిన ప్యాసేజ్ ప్రకారం ఏ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి గవర్నాన్స్లో లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అడ్వర్స్ అంటే నెగిటివ్. ఇక్కడ గమనించాలి, ఎస్పెషల్లీ రీజనల్ మీడియం స్టూడెంట్స్ వొకాబులరీ కనుక మనకి సరిగా తెలియకపోతే, ఇప్పుడు అడ్వర్స్ అంటే అది పాజిటివ్ వర్డో నెగిటివ్ వర్డో తెలియలేదు అనుకుందాం. అలాంటప్పుడు ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి మనకి అంత క్లారిటీ రాకపోవచ్చు. సో న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు మనకి కొంత జాగ్రత్తగా అలాంటి పదాలని వీటిని చూసుకుంటూ రాగలగాలి. అలా చూసుకుంటూ వస్తే మనకి క్లారిటీ అనేటటువంటిది వస్తుంది. ఏది క్వశ్చన్స్ అవి చదివేటప్పుడు క్లారిటీ వస్తుందన్నమాట. సరే చూద్దాం, ఏది గవర్నాన్స్ మీద నెగిటివ్, అడ్వర్స్ అంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని చూపిస్తున్నాయి. సివిల్ సర్వీసెస్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అకౌంటబిలిటీ మధ్య బ్యాలెన్స్ స్ట్రైక్ చేయలేకపోవడమా, సఫిషియెంట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేకపోవడమా, ప్రాపర్ సివిల్ సర్వీసెస్ బెనిఫిట్స్ లేకపోవడమా, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేటటువంటివి వాళ్ళకి ఏ రోల్స్ అనేటటువంటివి ఉంటాయి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో పోలిస్తే అన్నవి కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్లో మెన్షన్ చేయకపోవడమా. సో ఏది అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ని తీసుకొని వస్తున్నాయి, మనము ఆ పారాగ్రాఫ్లో ఏమిచ్చారో దాన్ని బట్టే రాయాలండి. ఆ పారాగ్రాఫ్లో ఏమిచ్చారు అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ అంటే మనకి గుర్తు రాలేదు. ఈ క్వశ్చన్ చూడగానే గుర్తు రాలేదు అనుకుందాం. మళ్ళీ ఒకసారి పేజ్ తిప్పి ఓకే చూసుకోవాలి. ఓకే ఏమున్నాయి, అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఏమేమి వస్తున్నాయి అంటున్నారు. అకౌంటబిలిటీ లేకపోవడం అనేది ప్రాబ్లము గవర్నాన్స్లో. సో దాంట్లో అకౌంటబిలిటీని ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అకౌంటబిలిటీ మధ్య బ్యాలెన్స్ లేదు, అది ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఒకటోది అయితే కరెక్ట్ అని మనకు తెలుస్తుందా? ఎస్. సో ఒకటోది టిక్ పెట్టేసుకోండి. ఒకటి ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అయితే 1 ఓన్లీ అన్న అవ్వాలి, 1 4 అన్న అవ్వాలి. సో ఫోర్త్ చూద్దాం. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేటటువంటివి ప్రొఫెషనల్ సివిల్ సర్వీసెస్కి ఎగ్జిక్యూటివ్కి మధ్య ఆ రెస్పెక్టివ్ రోల్స్ని డిఫైన్ చేయకపోవడం కాన్ఫ్లిక్ట్ అన్నారు. అలాంటిది ఎక్కడన్నా మెన్షన్ చేసిందా కాన్స్టిట్యూషన్లో? ఒకసారి చూడండి. ఓకే, దాంట్లో రెగ్యులేషన్స్ అనేటటువంటివి తీసుకొని రావాలి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటున్నారు. రెస్పెక్టివ్ రోల్స్ అనేటటువంటివి డిఫైన్ చేయాలి అని అంటున్నారు. ఇక్కడ చూడండి, అదే స్టేట్మెంట్ ఇక్కడ ఉందా లేదా? రెస్పెక్టివ్ రోల్స్ని డిఫైన్ చేయాలి అంటున్నారు. సో అంటే అది కూడా కరెక్ట్ అని మనకు అర్థమవుతుందా?
అంటే ఒకటోది కరెక్ట్ అనగానే మనకి ఇప్పుడు తెలిసిపోతుంది, అయితే 1 అన్నా అవ్వాలి లేకపోతే 1/4 అన్నా అవ్వాలి, ఈ రెండింటిని మనం వదిలేసేయచ్చు. సో ఇది కూడా కరెక్టే. అందువల్ల ఆన్సర్ ఏమవుతుందండి? సి 1,4 ఓన్లీ. రైట్. సరే, రెండో క్వశ్చన్ చూడండి. ప్యాసేజ్ని బట్టి ఏ అజంప్షన్స్ అనేటటువంటివి తీసుకున్నారని మనం చెప్పచ్చు అంటున్నారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది అబ్స్టకిల్గా ఉంది. సివిల్ సర్వెంట్స్ సొసైటీకి అకౌంటబుల్గా ఉండడంలో అని అంటుందా? లేదా ఇండియన్ పాలిటీలో ప్రజెంట్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ సొసైటీకి అకౌంటబుల్గా లేరు అని అనిపిస్తుందా? ఈ రెండిట్లో దేన్ని మనకి ఏ అజంప్షన్స్ అనేటటువంటివి ప్యాసేజ్లో చెప్పారండి? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి సివిల్ సర్వీసెస్ అకౌంటబిలిటీకి అడ్డంకిగా ఉన్నాయని చెప్తున్నారా? లేదు. రెండవది, ప్రజెంట్ ఫ్రేమ్వర్క్లో ఇండియన్ పొలిటికల్ వ్యవస్థలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి అసలు నో లాంగర్ అకౌంటబుల్, సొసైటీకి అకౌంటబుల్గా లేదని చెప్తుందా? లేదు. సో ఏది వ్యాలిడ్? ఏది వ్యాలిడ్ కాదు. అందువల్ల నైదర్ 1 నాట్ 2. మళ్ళీ ఒకవేళ డౌట్ వచ్చింది, టక్కని ఇక్కడికి వెళ్ళి చూసుకోవాలి. ఓకే, అలా ఉంది కదా, ఇలా ఉంది కదా, ఇలాగ మనం చూసుకోవాలి. సొసైటీకి అకౌంటబుల్గా లేరు అంటే పొలిటికల్ లీడర్స్కి మాత్రమే ఉన్నారు, వాళ్ళకి లేరు అని కాదు. సొసైటీకి అకౌంటబుల్గా ఉండాలి అంటే ఈ అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ తగ్గాలి అంటే ఇంటర్నల్తో పాటు ఎక్స్టర్నల్ అకౌంటబిలిటీ ఉండాలి అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఓకే, ఈ రెండు కాదని మనకు అర్థమవుతుంది. సరేనా? నెక్స్ట్ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, అదే ప్యాసేజ్ని బేస్ చేసుకొని. ఈ ప్యాసేజెస్ చదవండి. ఏది ఎసెన్షియల్ మెసేజ్? ఆ ప్యాసేజ్లో ఏది ఎసెన్షియల్ మెసేజ్గా చెప్పబడింది? సివిల్ సర్వీసెస్ అనేటటువంటివి సొసైటీకి అకౌంటబుల్గా లేరు అనా, లేదా ఎడ్యుకేటెడ్ ఎన్లైటెండ్ పర్సన్స్ అనే వాళ్ళు పొలిటికల్ లీడర్షిప్ తీసుకోవట్లేదు అనా, కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసే వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయన్నది వాళ్ళు ఆలోచించలేదు అనా, లేదా సివిల్ సర్వీసెస్లో అకౌంటబిలిటీని తీసుకొని రావడానికి రిఫార్మ్స్ కావాలనా? ఏదంటే ప్రైమరీగా వాళ్ళు ఏది చెప్తున్నారు ప్యాసేజ్లో? రిఫార్మ్స్ తీసుకొని రావాలని చెప్తున్నారు, అవునా కాదా? సో ఆన్సర్ డి. 4 చూడండి. ప్యాసేజ్ ప్రకారం ఏది దేని ద్వారా ఇంటర్నల్ అకౌంటబిలిటీని పెంచలేము అంటున్నారు? బెటర్ జాబ్ సెక్యూరిటీ సేఫ్ గార్డ్స్ని పెంచడం ద్వారానా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క సేఫ్ గార్డ్ని పెంచడం ద్వారానా, జ్యుడిషియల్ రివ్యూ ద్వారానా, పీపుల్ పార్టిసిపేషన్ని పెంచడం ద్వారానా? ఏది ఇంటర్నల్ అకౌంటబిలిటీ కాదు అంటున్నారు? మనం ఇందాకే అనుకున్నాం సివిసి సిఏజీ అనేది ఎక్స్టర్నల్ అకౌంటబిలిటీ, ఇంటర్నల్ అకౌంటబిలిటీ కాదు అని, అవునా కాదా? సో అందువల్ల ఆన్సర్ బి. అర్థమైందా? అంటే ఆ ఒక్క ప్యాసేజ్లో ఇచ్చినటువంటి వాటిని లింక్ చేసుకుంటూ మనము మిగిలిన 4 క్వశ్చన్స్ని ఎలాగ ఆన్సర్ చేయాలి అన్నది చూసుకోవాలి. ఇప్పుడున్న ప్యాటర్న్ 2017 తర్వాత అయితే ప్యాసేజ్ చిన్నగా ఉండడం వల్ల దాంట్లో ఉన్నది ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాం కదా. పెద్ద ప్యాసేజెస్ ఉన్నప్పుడు ఇలాగ వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి ఇలా చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు చాలా చదవాలి, ఎక్కువ ప్యాసేజ్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ చదవాలి, ఎక్కువ అర్థం చేసుకోవాలి. పాత ప్యాటర్న్కి ఇప్పటికీ తేడా అర్థమవుతుందా? సరే, ఇంకో క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దామా? ప్యాసేజ్ 2కి వచ్చేసేయండి. ప్యాసేజ్ 2లో ఏమంటున్నారు? ప్యాసేజ్ చదివేద్దామా? రైట్. జనరల్గా రిలీజియస్ ట్రెడిషన్స్ అనేటటువంటివి మన డ్యూటీ ఏంటి, గుడ్ ఏం చేయాలి, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఇవి చెప్తూ ఉంటాయి. సో మన డ్యూటీస్ అనేటటువంటివి వీటి నుంచి మనం ఏం చేయాలి ఏంటి అనేది రిలీజియస్ ట్రెడిషన్స్ జనరల్గా చెప్తూ ఉంటాయి. రిలీజియస్ కాన్సెప్ట్ ఆఫ్ రైట్స్ అంటే ఏవి మన హక్కులు, ఏం చేయాలి అనేటటువంటి రిలీజియస్ కాన్సెప్ట్ అనేటటువంటిది డివైనిటీతో మనకున్నటువంటి రిలేషన్షిప్ ఏంటి అనేది చెప్తుంది. సో రైట్స్ అండ్ డ్యూటీస్ అనేటటువంటివి రెండూ కూడా జస్టిస్ని అర్థం చేసుకోవడంలో, ఏది న్యాయము ఏది కాదు అని అర్థం చేసుకోవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మరి జస్టిస్ అనేటటువంటిది ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వర్చ్యూ, రైట్స్, డ్యూటీస్ ఇవన్నీ కూడా జస్ట్ ఏదో ఫిలాసాఫికల్ కాన్సెప్ట్స్ అంటే సరిపోదు, వాటిని ప్రాక్టీస్ అంటే ఇంప్లిమెంట్ చేయాలి, అంతేనా కాదా? కమ్యూనిటీలో అవి ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకోవాలి. సెన్స్ ఆఫ్ కామన్ యూనియన్, మనమందరము కూడా ఇది చేయాలి అన్నది ఉండాలి. పర్సనల్ లెవెల్లోనూ ఉండాలి. సాలిడారిటీ అంటే పర్సనల్ లెవెల్లోనే ఇది మన కమ్యూనిటీ, సో ఇది మనం జస్ట్గా వ్యవహరించాలి, న్యాయంగా వ్యవహరించాలి అనేది ఉండాలి. సో అదేనా ఇక్కడ చెప్తున్నది. సరే, ఇప్పుడు మనం ప్యాసేజెస్
ప్యాసేజ్ కింద ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. 2 క్వశ్చన్స్ ఇచ్చారు. సో పైన చెప్పిన ప్యాసేజ్లో ఏ అజంప్షన్స్ అనేవి తీసుకోవచ్చు? అజంప్షన్స్ అంటే ఏంటి? ఏవి అనుకొని ఆథర్ ఆ ప్యాసేజ్ రాశారు అని. హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేటటువంటివి రిలీజియస్ ట్రెడిషన్స్ నుంచి డిరైవ్ చేయబడ్డాయి. అంటే హ్యూమన్స్ ఒకరితో ఒకరు ఇంట్రాక్షన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అన్నది. అంతేనా? ప్యాసేజ్లో అదేనా చెప్పింది? డ్యూటీస్, రైట్స్ దాంట్లో చెప్పండి. హ్యూమన్ బీయింగ్స్ కెన్ బీ బౌండ్ ఓన్లీ అని ఇచ్చారంటే చాలాసార్లు డౌట్గా చూడాలి. సో ఓన్లీ వాళ్ళు దేవుడిని నమ్మితేనే హ్యూమన్ బీయింగ్స్ డ్యూటీ బౌండ్గా ఉంటారు. అదేనా అక్కడ చెప్పింది? కాదు కదా. రిలీజియస్ ట్రెడిషన్స్ అనేటటువంటివి ఎసెన్షియల్. దేనికి? జస్టిస్ని ప్రాక్టీస్ మరియు అండర్స్టాండ్ చేసుకునే దానికి హ్యూమన్ ట్రెడిషన్స్ అనేటటువంటివి ఎసెన్షియల్గా పరిగణించవచ్చు అన్నారు. సరే, ఫస్ట్ది అయితే మనకు క్లారిటీ ఉంది. సెకండ్ తప్పు అని తెలుసు. మూడోది కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే ప్యాసేజ్కి వెళ్ళాలి. ఓకే, జనరల్గా రిలీజియస్ ట్రెడిషన్స్ చూడండి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలి. ప్యాసేజ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకోండి. ఓకే, రిలీజియస్ ట్రెడిషన్స్ అనేవి స్ట్రెస్ చేస్తాయి, గుడ్గా ఉండాలి, ఎథికల్ ప్రిన్సిపల్స్ చెప్తాయి. ఒకదానికొకటి నుంచి రిలీజియస్ కాన్సెప్ట్ అనేది ప్రైమరీగా మన రిలేషన్షిప్ ఎలా ఉందని చెప్తుంది అని చెప్తున్నారు. ఇది రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి క్రిటికల్గా మనం చూడొచ్చు. జస్టిస్ ప్రాక్టీస్ చేయాలి, చెప్తే సరిపోదు. సో కమ్యూనిటీలోనూ ఇండివిజువల్స్లోనూ తీసుకొని రావాలి, ప్రాక్టీస్ చేయగలగాలి అని చెప్తున్నారు. ఓకే, మళ్ళీ రివిజన్ చేశాక రిలీజియస్ ట్రెడిషన్స్ అనేటటువంటివి ఎసెన్షియల్, ఖచ్చితంగా ఎసెన్షియల్, జస్టిస్ని అర్థం చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి అంటున్నారు. ఒకసారి ఇక్కడ మనం ప్యాసేజ్లో చదువుతున్నప్పుడు ఇక్కడ చూసుంటే సాలిడారిటీ అనేది ఎసెన్షియల్. ఈ సాలిడారిటీ ఎలా వస్తుంది? రిలీజియస్ ట్రెడిషన్స్ అన్నారు. సో ఇది కూడా అజంప్షన్తోనే కదా రాసుంటారు ఆథర్. అంటే రిలీజియస్ ట్రెడిషన్స్ వల్ల మనం ఆలోచిస్తాం ఏది మంచి ఏది చెడు అని. సో రెండోది ఒకటోది, ఈ రెండు మనకి అజంప్షన్స్ అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రక్స్ ఆఫ్ ది ప్యాసేజ్ అంటే ఏది దాని యొక్క ఓవరాల్ థీమో చెప్పండి. ప్యాసేజ్ యొక్క క్రక్స్ ఏంటి? డ్యూటీస్ అనేటటువంటివి రిలీజియస్ ట్రెడిషన్స్ వల్ల వస్తాయి. డివైన్ ప్రిన్సిపల్స్ అనేటటువంటి వాటితో రిలేషన్షిప్ ఉండడం గ్రేట్ వర్చ్యూ. రైట్స్ అండ్ డ్యూటీస్ అనేటటువంటి వాటి మధ్య బ్యాలెన్స్ అనేటటువంటిది జస్టిస్ డెలివరీకి ఇంపార్టెంట్. రిలీజియస్ కాన్సెప్ట్ ఆఫ్ రైట్ అనేటటువంటిది ప్రైమరీలీ గాడ్తో ఉన్న రిలేషన్షిప్తో వస్తుంది అంటున్నారు. సో ఓవరాల్గా ప్యాసేజ్ ఏం చెప్పాలనుకుంటుంది? ప్యాసేజ్ చెప్పాలనుకుంటుంది రైట్స్ డ్యూటీస్ అనేటటువంటి వాటి మధ్య బ్యాలెన్స్ ఉంటేనే జస్టిస్ డెలివరీ అనేటటువంటిది ఉంటుంది అని చెప్తున్నారు. అదేనా? నాలుగు కూడా చెప్పారండి. ఈ 4 విషయాలుని మనకి ప్యాసేజ్లో చెప్పారు. కానీ వాటన్నిటిలోనూ మోస్ట్ రిలవెంట్ ఏది, మనకి మోస్ట్ సూటబుల్ ఏది అని మనం చూస్తే సి అనేది ఆన్సర్ అవుతుందా? ఇలాగ మనము ప్యాసేజెస్ని తీసుకోవడము, దాన్ని చదివి దాని నుంచి ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు 2016లో ఇచ్చిన ప్యాటర్న్ ఎలా ఉందో అర్థమైందా? అట్లా అంటే నాకు తెలిసినంత వరకు మీరు 2020 నుంచి 2017 ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇవి జస్ట్ ఒకసారి అయితే అన్నీ చూసి పెట్టుకోవడం బెటర్ అన్నమాట. రైట్. ఇలా అన్నీ ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. వాటికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కమెంట్స్లో అడగండి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you very much.